ఒకరోజు రాత్రి టైం 12 అయినప్పుడు సామ్ ఫ్రిడ్జ్లో కేక్ తినటానికి మెల్లగా వెళ్ళాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. కేక్ చూడగానే సామ్ నోట్లో నీళ్లు ఊరాయి. కేక్ తీసుకోవడానికి సామ్ చేతిని ఫ్రిడ్జ్లో పెట్టాడు. అప్పుడు ఒక్కసారిగా ఫ్రిడ్జ్ మాట్లాడింది. సామ్, మళ్ళీ వచ్చావా? కేక్ తినడానికి ఇలా ఎన్నిసార్లు దొంగతనంగా తింటావంది. సామ్ భయంగా, ఆశ్చర్యంగా ఎవరు నాతో మాట్లాడేది అన్నాడు. నేను ఫ్రిడ్జిని మాట్లాడుతున్నాను. నువ్వు చేసే పనులకు నేను విసిగిపోయాను. నైట్ టైం వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంది. అప్పుడు సామ్, నీకు కూడా డిస్టర్బెన్స్ అయిదా అన్నాడు. అప్పుడు ఫ్రిడ్జ్, నా బాధలు మీకేమీ తెలుసు? చెప్తా విను అంది. చూడు, ఈ ఫ్రిడ్జ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. కొంచెం ప్లేస్ కూడా లేదు. ఆ పప్పు అయితే 1 వీక్ నుండి ఫ్రిడ్జ్లోనే ఉంది పాపం. దానిని ఎవరూ తినలేదు. ఈ ఆకుకూర అట్లా పడేశారు, అదేమో కుళ్ళిపోతుంది. చేపలు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతారు, వాటి స్మెల్ నాకు పడదు. ఇలా ఒకటి కాదు, ఎన్నో. పోనీ ఫ్రిడ్జ్ కష్టాలు విన్న సామ్ బాధతో తీసిన కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి మెల్లగా తన రూంకి వెళ్లి పడుకున్నాడు.